ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం క్రీస్తు సాక్షాత్కార పండుగను కొనియాడుతూ ఉన్నాం. దీనినే ముగ్గురు జ్ఞానుల పండుగ అని, ముగ్గురు రాజుల పండుగ అని కూడా పిలుస్తాము. సాక్షాత్కరించుకోవడము అంటే బయలుపాటు చేసుకోవడము, తనను తాను ఎరుకపరుచుకోవడము అన్నటువంటి అర్థము ఇందులో మిళితమై ఉంది. ఈరోజు పరిశుద్ధ గ్రంథ పఠనాలను మనము పరిశీలిస్తే మొదటి పఠనానికి మరియు విన్నటువంటి సువిశేష పఠనానికి ఎంతో అవినాభావ సంబంధము ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం మొదటి పఠనము యొక్క చారిత్రక నేపథ్యాన్ని మనము గమనించినట్లయితే యెషయా గ్రంథము 3వ భాగము నుండి ఈ పఠనము సేకరించబడినది. ఈ సమయము ఎప్పుడు అంటే అప్పటికే యెరూషలేము పరిస్థితి చాలా దీనావస్థలో ఉంది. దేవాలయము కొల్లగొట్టబడినది, ప్రాకారములు పడగొట్టబడినవి. ఇదే తరుణంలో ప్రజలు నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఇది ఇలా ఉండగా పర్షియా రాజైన కోరేసు లేదా సైరస్ అనే రాజు బాబిలోనియాపై యుద్ధము చేసి బాబిలోనియా రాజ్యాన్ని తన వశము చేసుకొని తదనంతరము యూదులు ఎవరైతే బానిసలుగా కొనుక్కోబడి ఉన్నారో ఆ బాబిలోనియా రాజ్యము నుండి మరలా తిరిగి వారి రాజ్యానికి వెళ్ళిపోవచ్చు అని సైరస్ రాజు ఒక డిగ్రీని విడుదల చేస్తారు. అప్పుడు జెరుబాబెల్ అనే నాయకుని ఆధీనములో దాదాపుగా 50,000 మంది తిరిగి బాబిలోనియా నుండి యెరూషలేమునకు ప్రయాణమవుతారు. ఈ సందర్భములోనే ఎవరూ లేక నిర్మానుషంగా ఉన్న యెరూషలేమును చూసి ప్రభువు ప్రవక్త ద్వారా ఈ విధంగా అంటాడు: లెమ్ము, ప్రకాశింపుము, నీకు వెలుగు ప్రాప్తించినది అని. కన్నులెత్తి నలువైపులా పరికించి చూడుము అని తెలియపరుస్తూ నీ కుమారులు దూర ప్రాంతముల నుండి వచ్చుచున్నారు అని తెలియపరుస్తున్నారు. అనగా బాబిలోనియా బానిసత్వము నుండి వస్తున్న ప్రజలను చూచి యెరూషలేమా ఆనందించుము అని పిలుపునిస్తూ ఒంటెల సమూహము నీ చెంతకు వచ్చును, మిదియాను ఏఫాల నుండి లొట్టిపిట్టలు నీ యొద్దకు వచ్చును, షేబా నుండి బంగారమును సాంబ్రాణిని కొనివచ్చును అని వాక్యములో విన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య నెరవేర్పే ఈరోజు మనము జరుపుకుంటున్న క్రీస్తు సాక్షాత్కార పండుగకు పిలుపునిస్తూ ఉంది. ఎందుకు అంటే కేవలము యూదులు మాత్రమే కాదు, ఇతర ప్రాంతాలు ఇతర రాజ్యాల నుండి కూడా బంగారీ సాంబ్రాణిని వారు తీసుకొని వచ్చి దేవాలయ పూర్వ వైభవానికి తోడ్పాటునందిస్తారు అని తెలియపరుస్తూ ఉంది. ఇది ఏంటి? యూదుల దేవాలయమునకు అన్య దేశస్థుల నుండి బంగారము సాంబ్రాణి రావడము అన్నటువంటిది విచిత్రముగా ఉన్నది. ఇక్కడనే క్రీస్తు సాక్షాత్కార పండుగకు ఒక పరమార్థం అన్నది దొరుకుతూ ఉంది. అప్పటి వరకు యూదులు దేవాలయము కేవలము వారిది మాత్రమేనని, రాబోయే మెస్సయ దైవకుమారుడు వారికి మాత్రమే సొంతము అని భావించేవారు. అయితే నేడు క్రీస్తు సాక్షాత్కార పండుగ సందర్భంగా అన్యులైన తూర్పు దేశపు జ్ఞానులు మరియు రాజులు వచ్చి బాలయేసును ఆరాధించి ఆయనకు కానుకలు సమర్పించారు. అన్యులైన వీరికి ఏ విధంగా తెలుసు అని అంటే స్వయాన దేవుడే తార ద్వారా తనను తాను జ్ఞానులకు ఎరుకపరుచుకున్నాడు. తాను దేవుడిగా సాక్షాత్కరించుకున్నాడు కాబట్టే పుట్టిన బాలుడు యూదారాజ్యములో బాలుడుగా పసివాడిగా పుట్టినప్పటికీ ఆ రాజులు జ్ఞానులు ఆయనను దేవునిగాను రాజుగాను అంగీకరించి వారి కానుకలను సమర్పించి ఉన్నారు. ఈ సంఘటన
కీర్తన గ్రంథము 72వ అధ్యాయము 10-11 వచనాలలో కూడా చూసినట్లయితే పాలకులు వచ్చి కానుకలు సమర్పిస్తారని, రాజులు శిరము వంచి నమస్కరిస్తారని చెప్పబడుతూ ఉంది. అనగా ఈ కీర్తన లేఖనము కూడా ఇక్కడ నెరవేరినట్లు మనకు విదితమవుతుంది. ఇది అంతా కూడా ప్రవచన నెరవేర్పులో భాగం, చారిత్రక నేపథ్యం. అయితే ఇందులో నుండి మనము నేర్చుకోవలసిన అంశాలు ఏమిటి? మొదటిగా నేర్చుకోవలసినటువంటిది జ్ఞానుల విశ్వాసం. ఆకాశాన వెలిసిన తారను చూసి లోకాల నేలే రారాజు ఉద్భవించాడు అని బయలుదేరారు జ్ఞానులు. కొంత ప్రయాణము కొనసాగిన తరువాత, అనగా తార దరి చేరక ముందే కనుమరుగయ్యింది. ఈ సమయములో జ్ఞానుల ప్రయాణం అగోచర గమ్యమయ్యింది. అయినప్పటికీ పట్టు విడువని విక్రమార్కుల్లా వారు ప్రయాణాన్ని కొనసాగించి యెరూషలేములో ఉన్న హేరోదు భవనాన్ని చేరుకున్నారు. హేరోదు రాజు ఆధీనములో యూదా మత ధర్మశాస్త్రాలను పరిశీలించి మీకా ప్రవక్త ప్రవచించిన, యూదయాసీములో ఉన్న ఓ బెత్లెహేమా, నీవు ఏమాత్రమునో అల్పమైన దానవు కావు, నీ నుండి లోకరక్షకుడు ఉద్భవించబోతూ ఉన్నాడు అన్న ప్రవచనాన్ని కనుగొని అక్కడ నుండి బెత్లెహేమునకు బయలుదేరారు జ్ఞానులు. ప్రియ మిత్రమా, నా నిజ జీవితంలో విశ్వాస ప్రయాణము అన్నటువంటిది సాఫీగా తిరుగుతున్న తరుణములో మన విశ్వాసానికి ఎదురు దెబ్బలు తగిలేలా సంఘటనలు ఎదురైనప్పుడు మన విశ్వాస ప్రయాణం ముందుకు కొనసాగుతుందా, లేక అగోచర గమ్యముగా అక్కడనే ఆగిపోతుందా? నిజముగా నీవు విశ్వాసవంతుడైన జ్ఞానివే అయితే నీ యొక్క గమ్యము అగోచర గమ్యమైన ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా అది కొనసాగిస్తావు అని గుర్తించు మిత్రమా. ఇక రెండవదిగా జ్ఞానుల ధైర్యమును గురించి చెప్పుకోవాలి. ఒక రాజు భవంతిలోనికి ప్రవేశించి మీకు రాజుగా పుట్టిన శిశువెక్కడా అని అడగడము అంటే ఒక రకంగా మరణాన్ని కోరి తెచ్చుకోవడమే. అయినప్పటికీ నమ్మిన సిద్ధాంతానుసారము ధైర్యముగా రాజు ముందు మరొక రాజు యొక్క పుట్టుకను గురించి ఆరా తీసి తెలుసుకోగలిగారు. సహోదరి సహోదరులారా, మనము మన విశ్వాసానికి సాక్షిగా నిలవవలసిన సమయము వచ్చినప్పుడు సాక్షులుగా నిలబడి ధైర్యంగా మాట్లాడగలుగుతామా, లేదా సాకులు చెబుతూ సైడ్ అయిపోతామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇక మూడవదిగా జ్ఞానుల యొక్క ఉదారత. బల్తాజర్, అస్పర్ మరియు మెల్కియోర్ అనే ముగ్గురు రాజులు బంగారు, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యాన్ని సమర్పించారు. బంగారు క్రీస్తు రాజరికానికి, సాంబ్రాణి క్రీస్తు దైవత్వానికి, పరిమళ ద్రవ్యం క్రీస్తు మానవ స్వభావానికి చిహ్నాలుగా ఉంటున్నాయి. జ్ఞానులు వారి దగ్గర ఉన్న విలువైన వాటిని దేవునికి సమర్పించారు. ప్రియ మిత్రమా, మనలో ఉండే వాటిని దైవానికి సమర్పించవలసిన సమయము వచ్చినప్పుడు మనము కూడా ఉదార స్వభావముతో మెలగగలుగుతూ ఉన్నామా? పిసినారితనముతో లేదా మోసపూరితమైన మనస్సుతో ఉంటున్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇక నాలుగవదిగా జ్ఞానుల తిరుగ ప్రయాణం. వారు వచ్చిన దారిన కాకుండా మరొక మార్గంలో దూత సూచన ప్రకారము తిరిగి వెళ్ళారు. ఇందులో ఒక వేదాంత భరితమైన అర్థము ఉన్నట్లుగా పండితులు తెలియపరుస్తారు. మనము దేవాలయమునకు వచ్చినప్పుడు బహుశా దేవాలయమునకు కోపతాపాలతో రావచ్చు, స్వార్థముతో రావచ్చు, క్షమించలేని తనముతో రావచ్చు. మరి దేవుణ్ణి దర్శించి ఆరాధించిన తదనంతరము వాటన్నిటినీ అక్కడనే వదిలివేసి నీ గుండెల నిండా ప్రేమ, శాంతి, సమాధానము అన్న వాటిని నింపుకొని
వెళ్ళగలుగుతూ ఉన్నావా? అలా వెళ్ళినట్లయితే నీవు కూడా ఒక జ్ఞానిగా గుర్తింపబడగలవు. ప్రియ సహోదరి సహోదరులారా, చివరిగా దేవుడు ఒక్కొక్కరితో ఆ సందర్భానుసారంగా ఒక్కొక్క రూపములో ఒక్కొక్క విధంగా మాట్లాడగలరు అని మనకు అర్థమవుతున్నది. ఉదాహరణకు దేవుడు దూత ద్వారా మరియతో మాట్లాడారు. దేవుడు ఎలిజబెతమ్మతో మరియ ద్వారా మాట్లాడి ఉన్నారు. దేవుడు ఆకాశాన వెలిసిన తార ద్వారా జ్ఞానులతో మాట్లాడారు. దేవుడు హేరోదు రాజుతో జ్ఞానుల ద్వారా మాట్లాడాడు. ధర్మశాస్త్ర బోధకులతో ప్రవచనాల ద్వారా దేవుడు మాట్లాడగలిగారు. మేము సహోదరి సహోదరులారా, ప్రభువు నేడు ఈ వాక్యము ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేడే కాదు సుమా, ప్రతిరోజు నీవు దేవుని వాక్యాన్ని చదవగలిగినట్లయితే ప్రతిరోజు కూడా దేవుడు నీతో మాట్లాడుతారు. అందులో ఉన్న అర్థాన్ని పరమార్థాన్ని గ్రహించడమే జ్ఞానుల యొక్క గొప్పతనం. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే జ్ఞానులకున్న విశ్వాసం, జ్ఞానులకున్న ధైర్యం, జ్ఞానులకున్న ఉదారత మనలో కూడా ఉండులాగున ఆ దివ్య బాలయేసుని ప్రార్థించుదాం. ఈ పూజ తదనంతరం మన గృహాలకు తిరిగి వెళుతూ